సర్వేజన సుఖినోభవంతు సమస్తలోక కళ్యాణమస్తు అంటూ రాజగురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. సర్వేజన సుఖినోభవంతు సమస్తలోక కళ్యాణమస్తు అంటూ రాజగురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ముస్తాబా రాజగురుస్వామి సర్వస్వరూపులు గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర స్టార్ట్ చేసి 17 రోజులు అవుతుంది. మాకు 17వ రోజు మాకు ఈ రకంగా అన్నదానం సేవ చేయడం దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము మొన్నటి నుంచే మేము అనుకుంటున్నాము, మాకు టైం దొరకలేదు. వీళ్ళ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇల్లంతగుంటకు ముస్తాబాదకు అన్యోన్య సంబంధం ఉంది. ఆ అయ్యప్ప అన్నదమ్ములు లెక్క మేము సాములం కూడా అందరం అన్నదమ్ములు లాగానే ఉంటాము. అందరం మంచిగా పాదయాత్ర విజయవంతంగా జరిగి రాజగురుస్వామి ఆధ్వర్యంలో అఖిల భారతీయ అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో మనకు గోశాలలో భోజనం చేస్తున్నామంటే ఈ కర్నూలు దాటినాక జరుగుతుంది. అందరూ ఆయురారోగ్యంతో అందరూ మంచిగా పోయి పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్య, అన్నదాన ప్రభు ఏ శరణమయ్య. శ్రీ శ్రీ శాంతి స్వరూపులు దైవ సమానులు రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ముస్తాబాద్ నుంచి శబరిమల మహా పాదయాత్రలో భాగంగా ఈరోజు 17వ రోజు కర్నూలు దాటి దూపాడు దగ్గర ఒక మన భారతదేశం మనం అందరం కూడా ముఖ్య గోమాత క్షేత్రంలో భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భిక్ష కార్యక్రమాన్ని మా ఇల్లంతకుంట అయ్యప్ప స్వాములందరూ కూడా స్వయంగా వచ్చి ఇలా వారే భిక్ష ఏర్పాటు చేసినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముస్తాబాద్ అయ్యప్పకు ఇల్లంతకుంట అయ్యప్పకు ఇద్దరు కూడా అన్నదమ్ములు కాబట్టి వారు ఇంత దూరం ఆ మర్యాదతోటి వచ్చి మాకు ఇలా భిక్ష స్వయంగా చేసి వడ్డించడం జరుగుతుంది. వారందరికీ కూడా అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వామియే. మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయింది? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు వరకు 370 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసినాం. ఇక్కడ కర్నూలు దాటినాక దూపాడు అనే గ్రామంలో ఒక గోమాత గోశాల క్షేత్రంలో ఈ రోజు మేము భిక్ష చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప హరిహర క్షేత్రం ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుంచి ఈరోజు 370 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. ఈ ప్రయాణము సుఖ సంతోషంతో జరుగుతుంది. అయ్యప్ప కృపా కటాక్షాలతోనే నిర్విరామంగా సాగుతున్నటువంటి యాత్ర మా దైవమైనటువంటి రాజగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మన అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ చీటి జితేందర్రావు గారు, అలాగే మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు గారి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యాత్ర ముందుకు సాగాలని, మా అయ్యప్ప స్వాములకు ఏ ఆటంకం కలగకుండా ఆ దేవదేవుడైనటి అయ్యప్ప స్వామిని వేళలా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం.